నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. బరువు తగ్గడానికి సలహాలు ముందు వీడియోలో ఇచ్చాను కదండి. మీకేంటి మేడం మీరు చెప్తారు మీరు సన్నగానే ఉన్నారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను 82 కేజెస్ నుంచి 58 కేజెస్ రావడానికి నాకు కూడా టైం పట్టిందండి. అంత ఈజీ కాదు. సో దానికి చాలా టైం పడుతుంది. మీరు ఖచ్చితంగా అంటే ఇప్పుడు వెయిట్ ఏదైతే తగ్గాలనుకుంటున్నారో అది ఫాస్ట్గా తగ్గాలని ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. సో గ్రాడ్యువల్గా తగ్గడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారో మీరు దాన్ని డివైడ్ చేసి నెలకింత తగ్గాలి అన్నట్టు క్యాల్కులేటెడ్గా తినండి. పర్ మంత్ 1 to 2 కేజెస్ టార్గెట్ పెట్టుకోండి. మాక్సిమం 3 కేజెస్ కంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం అడ్వైజబుల్ కాదు. అండ్ ఆల్సో ఇంకొన్ని విషయాలు ఏంటంటే రోజు సేమ్ టైంకి తినడం అలవాటు చేసుకోండి. బికాస్ ఒకరోజు 1కి తిని ఒకరోజు 3కి తిని అలా డిఫరెంట్ టైమ్స్కి తీసుకుంటే మన GIT కన్ఫ్యూజ్ అవుతుంది. సో టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 15 minutes అటు ఇటుగా సేమ్ టైంకి తినడానికి ట్రై చేయండి. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉంటే మాత్రం కంప్లీట్గా మానేయండి. ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ ఆల్కహాల్ కూడా మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. సో ఆల్కహాల్ మానేయాలి. షుగరీ డ్రింక్స్ ఆల్రెడీ చెప్పాను. మన డైట్లో ఫైబర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫైబర్ దేంట్లోంచి వస్తుంది? వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో వస్తుంది. సో మీరు మీల్కి ముందు, ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పానండి, మీల్కి ముందు ఎంతో కొన్ని వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ దోసకాయలు కానీ ఎంతో కొంత మీరు వెజిటబుల్స్ తిన్న తర్వాత ప్రాపర్ మీల్ తిన్నారనుకోండి, కార్బోహైడ్రేట్ తిన్నారనుకోండి, ఫైబర్ అనేది మీ బాడీలో బాగా చేరుతుంది. ఇలా చేరితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి, మీకు వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు NCDs చాలా తక్కువ ఉంటాయి. అంటే క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఇప్పుడు మనం మాట్లాడేది ఒబేసిటీ అంటే ఊబకాయం కానీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అండ్ ఆల్సో మీకు మోషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫ్యాట్స్ విషయానికి వస్తే అరౌండ్ 30% ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయాలండి. ఒకవేళ మీరు వెయిట్ లాస్ సివియర్గా అవ్వాలనుకుంటే 20%కి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ట్రాన్స్ ఫ్యాట్స్ని బాగా తగ్గించాలి. వీలైతే less than 10% or 5% చేసేసేయచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనకు హెల్దీ కాని ఫ్యాట్స్ అనమాట. ఇవి యూజువల్గా దేంట్లో ఉంటాయి? పిజ్జా కానీ బర్గర్ కానీ బేకరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి చూడండి, పఫ్స్, వీటిలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో మీరు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. హెల్దీ ఫ్యాట్స్ విషయానికి వస్తే బాదాం కానీ పల్లీలు కానీ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు ఉంటాయి కదా, తర్వాత వాల్నట్స్. అండ్ ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ కంటే ఇలా మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం బెటర్ అండి. నువ్వుల నూనె కానీ ఈ గానుగులో తిప్పుతారు చూడండి, అలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మీరు వాడండి. ఓకే, ఇవన్నీ ఫాలో అయ్యి మీరు సన్నగయ్యారనుకోండి, మళ్ళీ యాజ్ యూజువల్గా పాత లైఫ్ స్టైల్కి వచ్చేసి నచ్చినట్టు తినేద్దాము అని అనుకోకండి. బికాస్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. హెల్దీగా ఉండడము, మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నాను. టేక్ కేర్.